బాధపడుతున్నారు అధ్యక్ష. మా నియోజకవర్గం 4 మండలాలకి అది ప్రధాన రహదారి అధ్యక్ష. అది కాబట్టి దాన్ని నర్సీపట్నం నుంచి సబ్బవరం వరకు వెళ్ళే రోడ్ని మరమ్మతు చేయమని. రెండోది మా చోడవరం సహకార చక్కెర కర్మాగారం రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సహకార చక్కెర కర్మాగారం అధ్యక్ష. ఈ మధ్యకాలంలో బాగా నష్టాలు వచ్చి రైతులకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదు అధ్యక్ష, కార్మికులు చెల్లించాల్సిన జీతాలు చెల్లించలేదు. దానికి తమ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరేది ఆ బకాయిలు చెల్లించి మా షుగర్ ఫ్యాక్టరీని డిస్టిలరీగా మార్చాలని చెప్పేసి. మాకేమని చేసి స్మాల్ ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు అధ్యక్ష, అందరూ కూడా వ్యవసాయం చేస్తారు, కష్టపడతారు, డిస్టిలరీగా మార్చి మోజ్ కానీ బ్రోకన్ రైస్ ద్వారా కానీ ఆ ఫ్యాక్టరీని ఆదుకోవాలని, ఈ రోడ్ నిర్మాణం చేయాలని. రెండోది అధ్యక్ష, వేరే ఉద్దేశం కాదు, మా నియోజకవర్గంలో ఉన్న 2 ప్రధాన సమస్యలు అయ్యా అధ్యక్ష. ఆ సమస్యల పరిష్కారం అయిపోతే అసలు సభలో నేను ప్రస్తావించడానికి కూడా వేరే సమస్య లేదు అధ్యక్ష. గ్రామాలన్నీ బాగున్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ 2 సమస్యలు పరిష్కరించమని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. విజయ్ చంద్ర గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఇరిగేషన్ మీద పార్వతీపురం మన్యం జిల్లాలో ఆ డిపార్ట్మెంట్ పైన ఎందుకు ప్రభుత్వాలు మారినా కానీ ఆ ప్రాంతాన్ని ఇంతవరకు పట్టించుకోలేదనే విషయాన్ని మాట్లాడాలి అధ్యక్ష. నా నియోజకవర్గంలో మేజర్గా 2 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు అలాగే 3 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ 1970, 1963, 1972 ఆ టైంలో స్టార్ట్ అయిన అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా కంప్లీట్ జరగకుండానే కాలయాపన చేస్తూనే ఉన్నారు అధ్యక్ష. అయితే మా ప్రాంత వాసుల గురించి మాట్లాడాల్సి వస్తే మమ్మల్ని పంపించి వాళ్ళ మాటలు వినిపించాలి. వీఆర్ ద వాయిస్లెస్ పీపుల్, నవ్ వీఆర్ ద వాయిస్ ఫర్ దట్. కొన్ని విషయాలు చూసేటప్పుడు అధ్యక్ష, ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రులు కూడా ఉత్తరాంధ్ర అంటే ఉత్తరాంధ్ర సవాల్ గురించి మాట్లాడతారు, మనం పోలవరం గురించి మాట్లాడతాం. ఆలోచించాల్సి వస్తే మా ఏరియాకి వచ్చే మొత్తం ప్రాజెక్టులు కూడా జిల్లాలో దాదాపుగా 200 కోట్లు ఇస్తే ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిపోతాయి అధ్యక్ష. ఇంకొకసారి అటువైపు ఉండే నాయకులు కానీ ప్రభుత్వానిపైన ఆధారపడే అవసరం లేదు. మా జిల్లా వాళ్ళకి కూడా ఒక చిన్న కళ ఉండదు, మేము కూడా 2 పంటలు వేయాలి, మేము కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి లాగా కొన్ని ఎక్కువగా పండించాలని ఆశ ఉన్నా కానీ మంచినీటు అలాగే ఈ సాగునీరు సదుపాయాలు లేకపోవడం వల్ల వర్షాలపైన ఆధారపడే అవసరం వస్తుంది అధ్యక్ష. అందుకనే ఈ సెషన్లో చాలాసార్లు మాట్లాడదాం అనుకుని ప్రతిసారి నా పేరైతే ఇవ్వడం జరుగుతుంది. 0 అవర్లో ఏ పాయింట్లోకి వస్తున్నాను అధ్యక్ష. అంటే వివక్షత ఎలాగుందనేది ఇక్కడ కూడా రాకపోవడానికి అవకాశం గురించి చెప్తున్నా. జంజావతి ప్రాజెక్ట్ అధ్యక్ష, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారు 1976లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టు ప్రస్తావనే లేదు. అయితే దానికి కావాల్సిన స్థలం కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో డిస్ప్యూట్ ఉంది. ఇంజనీర్లు మారారు, తర్వాత టెక్నాలజీ కూడా మారింది. ఒడిశాతో సంబంధం లేకుండానే అక్కడ ఒక 40 కోట్లు పెడితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఈ విషయాన్ని ప్రతిసారి ఎలక్షన్లు వచ్చేటప్పుడు మనం ప్రామిస్ చేసాం. లాస్ట్ టైం యుద్ధబేరి సమావేశంలో సాక్షాత్తు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, అప్పుడు మా అధ్యక్షులు ఆయన కూడా ప్రామిస్ చేస్తున్నారు. 25,000 ఎకరాలకి సాగు చేసే అవకాశం వస్తుంది. జాయకా నిధుల ద్వారా మనకి పెద్దంకలం ఆయకట్టు అధ్యక్ష, అది కూడా 8,000 ఎకరాలకి అవకాశం ఉన్న ఆయకట్టు. తర్వాత కొత్త వలస ఆయకట్టు అధ్యక్ష, అది 1963లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న మరామత్తు కూడా చేయలేదు. ఆ షట్టర్లు, ఆ ఎత్తే బ్రిడ్జ్లు అన్నీ తుప్పట్టేసి కొట్టుకుపోయినాయి. సో ఇప్పటికీ కూడా దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పట్టలేదు. అలాగే వరాహలగడ్డ, దీనిపైన అయితే కొంచెం కొత్తగా చెప్పాల్సింది. అగ్రిమెంట్లు అయిపోయినాయి, ఈ 129 కోట్లకి శాంక్షన్ కూడా అయిపోయినాయి. ఈఓటీ కూడా పంపించడం జరిగింది. చీఫ్ ఇంజనీర్ గారు విజయవాడకు కూడా సమర్పించబడ్డాయి. ఈ గారు పలుమార్లు నోటీసులు జారీ చేసిన పనులు ఇంకా ప్రారంభం జరగలేదు. ఇంకోటి అడారగడ్డ, ఈ బ్యాలెన్స్ వర్క్ కూడా చిన్నది 600 ఎకరాలకి. మీ ఊర్లోనేనా? అది నా జిల్లా గురించి మాట్లాడుతున్నా అధ్యక్ష, పార్వతీపురం జిల్లా గురించి మాట్లాడుతున్నా. కాన్స్టిట్యున్సీ స్పెసిఫిక్ అయితే బెటర్ 0 అవర్. అదే సార్ నేను చెప్పి. అంటే ఇది కాన్స్టిట్యున్సీకి ఉండదు అధ్యక్ష, నా పక్కనే సాలూరు ఉంటుంది, అందులో కూడా ఉంటుంది, ఇటుపక్క పాలకొండ. ఏదైనా 0 అవర్ అన్న సంగతి గుర్తుపెట్టుకుని, ఇది ఉపన్యాసం కాదు అధ్యక్ష. ఈ 5 ప్రాజెక్టుల పైన నా సింపుల్ కన్క్లూజన్ అధ్యక్ష, మనం డీసెంట్రలైజ్డ్గా కూడా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. సెంట్రలైజ్డ్గా చేస్తూనే ఇలాంటి వెనుకబడిన ప్రాంతాలు
అలాగే వంశధార విషయం కూడా అలాగే లాస్ట్ టైం కూడా చాలామంది మాట్లాడారు, ఎందుకంటే ఆ ప్రాంతవాసిగా చెప్తున్నాను అధ్యక్ష. ఇరిగేషన్ శాఖ దీనిపైన కొంచెం ప్రత్యక్షమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మా చుట్టుపక్కల ఉండే ఒడిశా బోర్డర్ డిస్టిక్లు రాయగాడ్ కానీ కోరాపుట్ కానీ ఇవన్నీ కూడా తెలుగు అత్యధికంగా మాట్లాడే జనాలు ఉన్నారు. వాళ్ళు ఇటుపక్క సంబంధాలు ఇచ్చేటప్పుడు మా పరిస్థితి బాగుంది అని అంటే, ఈ మధ్యన ఒక తరాలు మాట్లాడుతుంది ఏంటంటే మనం కూడా ఒడిశాలో ఉంటే బాగుండు అనే ఆలోచనకు వస్తున్నారు అధ్యక్ష. ఇది ఒక ఇది జీరో అవర్ అన్న సంగతి ఎన్నిసార్లు చెప్పినా మీరు మర్చిపోతే ఎలా అండి అధ్యక్ష? ఇది ప్రధాన సమస్యగా మీ ముందుకు తీసుకొస్తున్నాను, మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఫీలింగ్ ఇక్కడ సమస్య కాదు కదా నారాయణ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత 15-16 సంవత్సరాలుగా నా నియోజక